హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్ సర్వీస్ క్రియేషన్. నేను కొబ్బరి ఉండలు తయారు చేయబోతున్నాను అనమాట. దానికోసం ఫస్ట్ నేను 2 కాయలు అయితే తీసుకున్నాను. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను అనమాట 2 కాయలని కూడా. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో తీసుకుందాం. పచ్చి కొబ్బరితోనే చేసుకుంటే బాగుంటుంది, ఎండు కొబ్బరితో కొబ్బరి ఉండలు బాగోవు అనమాట. ఇవి ఏంటి అంటే కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఒక 1 డే తర్వాత కొంచెం డ్రైగా ఉంటుంది కదా కొబ్బరి, అప్పుడు తయారు చేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఆ తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాక కూడా ఒక 1 అవర్ కొంచెం లైట్గా ఎండలో అనమాట, బాగా ఎండలో కాదు, కొంచెం లైట్గా ఎండలో పెడితే కొబ్బరి ఉండలు అన్నవి చాలా బాగా వస్తాయి. మిక్సీ జార్లో తీసుకున్నా దీన్ని అంతా కూడా మనం పౌడర్ లాగా చేసుకున్నాం. ఇప్పుడు పొయ్యి మీద ఒక కళాయి అయితే పెట్టేసుకోవాలన్నమాట. అడుగు మందంగా ఉన్న కళాయి అయితేనే కొబ్బరి ఉండలు బాగా వస్తాయి, లేకపోతే కనుక మాడిపోతాయి. అప్పుడు గ్యాస్ వెలిగించుకోకూడదు. ఇలా కొబ్బరి మొత్తం కూడా ఇలా పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ అయితే వెలిగించేసుకుందాం. దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట, అప్పుడు బాగుంటుంది కొబ్బరి లడ్డూలు. 1 స్పూను గీ అయితే యాడ్ చేస్తున్నాను నేను ఇందులో. ఇప్పుడు ఇందులో తురుముకున్న బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి. నేను 2 కాయల కొబ్బరికిను ఈ బౌల్ బెల్లం అయితే తీసుకుంటున్నాను. గ్యాస్ అన్నది మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని కలుపుకోవాలన్నమాట, లేకపోతే కొబ్బరి మాడిపోతుంది. ఇది కొంచెం బెల్లం కరిగే వరకు లో ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది. వాటర్ అన్నది అసలు యాడ్ చేయకూడదు అనమాట, యాడ్ చేస్తే మొత్తం లూజ్గా అయిపోతుంది. ఈ బెల్లం కరిగే ఆ తడితోనే ఇది మొత్తం కూడా లడ్డు అన్నది వస్తుంది అనమాట. చాలామంది ఏం చేస్తారంటే బెల్లం వేసినప్పుడు కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తారు, ఎందుకంటే బెల్లం కరుగుతుందని. కానీ అలా చేయకూడదు అనమాట. ఇలా మందపాటి బాణీలోనే చాలా లో ఫ్లేమ్లో కనుక మనం ఈ లడ్డూలు చేసుకుంటే కనుక మాడటం అన్నది జరగదు, బెల్లం కూడా నీట్గా కరిగిపోతుంది అనమాట. చూడండి, చాలా వరకు బెల్లం అన్నది కరిగిపోయింది, అడుగు కూడా ఎక్కడ అంటలేదు. చూడండి, మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలి ఈ విధంగా. చూడండి, మొత్తం కూడా అయిపోయింది, బెల్లం అంతా కూడా కరిగిపోయింది, ఉండ చుట్టడానికి వీలుగా వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూను ఇలాచీ పౌడర్ ఫ్లేవర్ కోసం దీన్ని శుభ్రంగా కలిపేసుకొని ఇది కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు కొబ్బరి ఉండలు చేసుకుందాం. ఇది చల్లారే వరకు ఈ విధంగా వదిలేసేద్దాం. ఇది కూడా చల్లారిపోయింది అనమాట. ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి రాసుకోవాలి, అంటే కింద అంటుకోకుండా ఉండడం కోసం. ప్లేట్లో అంత అక్కర్లేదు, కొంచెం. చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఈ విధంగా ఉండలు అయితే చుట్టేసుకోవాలన్నమాట. చూడండి, చేతికి అంటుకోకుండా అసలు చూడండి ఎంత బాగా వచ్చాయి కొబ్బరి లడ్డూలు. సూపర్గా ఉన్నాయి కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది, బెల్లం మంచిదే, కొబ్బరి మంచిదే. ఇంకేమేసాం, కొంచెం నెయ్యి వేసాము. ఆయిల్ అన్నది అసలు వేయలేదు. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా కూడా డైలీ ఇలా ఒక్కొక్క కొబ్బరి లడ్డు తింటే హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. ఈ విధంగా మొత్తం లడ్డూలన్నీ కూడా చేసేసుకోవాలి. సో ఎమ్మి కొబ్బరి లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. చాలా ఈజీ. మన ఇంట్లో ఎలాగో మనం పండగలకి ఏదైనా పూజలకి కొబ్బరికాయ కొట్టుకుంటాం కదా, అలా కొబ్బరికాయతో ఎప్పుడు కంటే అప్పుడు మ్యాక్సిమం ఒక కొబ్బరికాయకి అంటే 2 చిప్పలకి 11 to 12 అయితే లడ్డూలు అయితే అవుతాయి అన్నమాట. సో ఈ ఎమ్మి లడ్డూలు మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరి కొత్త వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ గాయ్స్.